ఆదివాసీ ప్రాంతాల్లోని రైతులంతా వ్యవసాయంపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు యువ రైతులు సంప్రదాయ పద్ధతిలో పంటలు పండించే దిశగా అడుగులేస్తున్నారు. ఇది గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో నైపుణ్యాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతోంది. ఆ వివరాలే ఇవి. ఆదివాసీ యువత కొత్త దారులు అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో జీవనోపాధి పెంచుకునేందుకు ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తెలంగాణలో ఆదివాసీ ప్రాంతాల్లోని యువత అటవీ సంపదపై ప్రాచీన సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అదనపు ఆదాయం ఆర్జించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా అత్యంత వెనకబడిన ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన గోండు తెగకు చెందిన యువ రైతులు. అడవి తల్లిని నమ్ముకొని సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తూ ఉపాధిని పొందుతున్నారు. ప్రస్తుతం వీరికి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉచితంగా లభ్యమయ్యే తేనె సేకరించి తక్కువ ధరల్లో అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారీ యువ రైతులు. వారికి సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ ఒక బృందంగా తయారు చేసి శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా శాస్త్రవేత్తలతో శిక్షణ అందిస్తూ నైపుణ్యాలను పెంపొందిస్తోంది. అధిక దిగుబడుల సాధనలో తోడ్పడే తేనెటీగలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా వాటి పెంపకం, ఉత్పత్తి, అదనపు ఆదాయం, తయారీపై వీరంతా శిక్షణ పొందుతున్నారు. 7 రోజుల శిక్షణ తర్వాత గ్రామాలకు వెళ్లి సొంతంగా ఒక బృందంగా ఏర్పడి తేనెటీగల పెంపకం చేపడతామని చెబుతున్నారు. ఈ తేనెటీగ గురించి నేను చాలా చోట్ల ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. కొండ లక్ష్మణ్ ఉద్యానవన కళాశాలలో 24 నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టుకోవడం జరిగింది. మన పృథ్వీరాజ్ సార్ గారు ఇక్కడ తేనెటీగల పెంపకం గురించి చాలా అనుభవంతో చెప్పుకోవడం జరుగుతుంది సార్. టీవీలో ఏ విధంగా అయితే చెప్పినామో ప్రాక్టికల్కు పోయి కూడా చాలా దాన్ని మోటివేషన్ చేసుకుని అర్థం చేసుకోవడం జరిగింది సార్. మనం చిన్న పొలం వేసుకున్నా కూడా దాంట్లో మనం ఈ తేనెటీగల డబ్బులు పెట్టుకుంటే సార్ ఎక్కువ దిగుబడి కూడా అవకాశం ఉంది సార్. మన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయాలకు కూడా చాలా లాభం జరిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడు నుంచి పోయిన తర్వాత నేను అది కూడా ఒక ఎకరంలో నేను సేవం దాచుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. అంటే తేనెటీగల పెంపకం ఇంకా బాగా చాలా నేర్చుకొని మాకు కూడా ఉపయోగపడేటట్టు మళ్ళీ ఇక్కడ ట్రైనప్ చేస్తుండు కదా మన పృథ్వీరాజ్ సార్, చాలా బాగా ట్రైనింగ్ చేస్తుండు. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్తున్నాడు అన్నమాట. తేనెటీగలు పెంచితే ఇంకా మంచి దిగుబడి వస్తుంది అన్నమాట. అవి కూడా మనకు తేనె దొరుకుతుంది. మళ్ళీ ఇంకా వాటి వలన ప్రొఫైల్, మళ్ళీ ఇంకా రాయల్ జల్లి, పప్పుడి, తేనె, మైనం అవన్నీ దొరుకుతాయి. అదనపు ఆదాయం పెరుగుతుంది అన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా తేనెటీగల పెంపకం, సుస్థిర ఆదాయం వచ్చేలా జాతీయ తేనెటీగల మండలి పనిచేస్తోంది. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఉండే డిమాండ్ దృష్ట్యా పెంపకాలు చేపడితే బహుళ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచించారు. ఫార్మర్ కి ఒక బీ కీపింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీటి నుంచి కూడా బై ప్రొడక్ట్స్ లైక్ ఉమెన్ సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్ వాళ్ళు కూడా సొంత వాళ్ళ పరిశ్రమను స్టార్ట్ చేసుకుని వాళ్ళ జీవన ఉపాధిని ఈ బీ కీపింగ్ ద్వారా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికీ దీంట్లో మేము ఒక 6th ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను యాజ్ ఇన్స్ట్రక్టర్ గా. వీళ్ళకి చాలా ప్రోత్సాహంతో బీ కీపింగ్ స్టార్ట్ చేద్దామని, ఈ పరిశ్రమని స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బేసిక్ గా ట్రైబల్స్ వాళ్ళ లైవ్లీహుడ్స్ మొత్తము ఫారెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుందండి. మొత్తం వైల్డ్ హనీ అన్నమాట. వాళ్ళకు అడల్ట్రేషన్ చేసేది ఎక్కడ ఉండదు అనమాట. ఫారెస్ట్ లో చాలా ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి, లైక్ మొర్రి పళ్ళు గానీ, ఇప్పుడు జాక్ ఫ్రూట్ కూడా చాలా వస్తుంది అనమాట. అక్కడ నుంచి బెర్ ఫ్రూట్స్ అంటే రేగి పళ్ళు గానీ అట్లాంటివన్నీ దొరుకుతాయి. సో వాటి మీద మనం వాల్యూ అడిషన్ చేసి దానికి ఒక నేమ్, బ్రాండ్ నేమ్ పెట్టి ఇది ఆదివాసీ ప్రోడక్ట్ అనేసి బ్రాండ్ నేమ్ పెడితే వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని మీద మనము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ.
ఇప్పటికే 10 శిక్షణా శిబిరాల ద్వారా 15 జిల్లాల యువ రైతులు, మహిళలకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చామని విశ్వవిద్యాలయం అధిపతి అనితా కుమారి తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతోన్న క్రమంలో అంతరించిపోతోన్న తేనెటీగలను కాపాడుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన పంటల్లో అధిక దిగుబడుల సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. సైంటిఫిక్ బీ కీపింగ్ అంటే తేనెటీగల పెంపకం గురించి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. 10 ప్రోగ్రామ్స్లో 6 ప్రోగ్రామ్స్ వివిధ జిల్లాల్లో మరియు విద్యార్థులు, రైతులు, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తేనెటీగల పెంపకం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పాత పద్ధతి అయినా కానీ వాతావరణ పరిస్థితుల రీత్యా తేనెటీగలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అయితే ఈ తేనెటీగలను కాపాడుకుంటూ మరియు పంటలన్నింటిలో మంచి అధిక దిగుబడి తీయాలంటే తేనెటీగల ప్రాముఖ్యత చాలా ఉంటాయి. పంట పొలాల్లో పరపరాగ సంపర్కముకి చాలా ఉపయోగపడతాయి. సో ఈ తేనెటీగల పెంపకం వలన మనకి ప్రత్యక్షంగా ఈ తేనె మరియు ఇతర విలువ ఆధారిత పదార్థాలను ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. పంట యొక్క దిగుబడిని కూడా బాగా పెంచుకోవచ్చు అన్నమాట. సో ఈ కార్యక్రమం చాలా విలువైన కార్యక్రమం. ఇతర జిల్లాల్లో కూడా మేము చేయాలని అనుకుంటున్నాము. ఆరోగ్యం, జీవ వైవిధ్యం కాపాడుకోవడం, వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి పెంచడం, ఆహార భద్రతలో తేనెటీగలు ముఖ్య పాత్ర అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.